వెల్కమ్ టు పిఆర్కే న్యూస్. సో గిలియన్ బారే సిండ్రోమ్. సో ఇది మహారాష్ట్ర మనకి ఇచ్చిన ఒక వింత వ్యాధి. అయితే ఇది తెలంగాణలోని సిద్దిపేటలో కూడా ఒక యువకుడికి వచ్చిందని చెప్తున్నారు. అక్కడైతే చాలా కేసులు నమోదయ్యాయి. 101 కేసెస్ నమోదయ్యాయి మహారాష్ట్రలో. ఒక డెత్ కూడా జరిగింది. అయితే తెలంగాణలో ఒక కేసు నమోదైంది అని చెప్తున్నారు. అసలేంటి గిలియన్ బారే సిండ్రోమ్? ఎలా వ్యాపిస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయి? రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? వస్తే ట్రీట్మెంట్ అంటే ఏముంది? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్కారం. డాక్టర్ గారు, గిలియన్ బారే సిండ్రోమ్ ఇది మహారాష్ట్ర వణికించిన వ్యాధి అయితే ఇక్కడ కూడా వచ్చింది తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఒక యువకుడికి అంటున్నారు. ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, పాజిటివ్ గా రావడం వల్ల అంటున్నారు. అసలు ఏంటి డాక్టర్ గారు, ఇది ఎలా వస్తుంది? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఓవరాల్ గా దీని గురించి. సో జనరల్ గా ఎప్పుడైతే వైరల్ సీజన్స్ ఉంటాయో ఈ గులియన్ బారే సిండ్రోమ్ అక్కడక్కడ కనిపించడం సహజమే. బట్ మనం అనుకున్న నంబర్ చాలా తక్కువగా ఉంటాయి. సో ఇన్ జనరల్ గా ఎవరికైతే ఇమ్యూనిటీ ఆర్ రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుందో వీళ్ళల్లో గులియన్ బారే సిండ్రోమ్ కాస్త ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళలో కూడా చాలా మందికి చాలా మైల్డ్ సిమ్టమ్స్ కనిపించి స్పాంటేనియస్ గా రిజాల్వ్ అయిపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. వెరీ ఫ్యూ 1%, 2% పీపుల్లో కాంప్లికేషన్స్ కి దారితీసి తద్వారా హాస్పిటల్, ఐసీయూ అడ్మిషన్ ఇలాంటివి చేయాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా ఇన్ జనరల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లో ఈ యాంటీబాడీ రిలేటెడ్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. దీన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం మేము. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ప్రక్రియలో ఈ గిలియన్ బారే సిండ్రోమ్ అనేది నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయినప్పుడు దీన్ని గిలియన్ బారే సిండ్రోమ్ కింద పరిగణిస్తారు. వీటిల్లో ఎఫెక్ట్ అయినప్పుడు శ్వాస తీసుకునే విధంగా, బ్రెయిన్ ఫంక్షనాలిటీ విధంగా, స్పైనల్ కార్డ్ ఫంక్షనాలిటీ విధంగా ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఇవి ఏవైతే క్రూషియల్ ఏరియాస్ ఆఫ్ బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుందో ఆ టైంలో శ్వాస ఎఫెక్ట్ అవ్వడం, దాని కారణంగా ఊపిరి పీల్చుకోలేకపోవడం, దాని కారణంగా ఊపిరికి సపోర్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి, వెంటిలేషన్ పరిస్థితి, కాళ్ళు చేతులు కదలిక లేకపోవడం, స్పర్శ తగ్గిపోవడం, నడవడం చేత కాకపోవడం ఇలాంటివన్నీ జరిగేదానికి గులియన్ బారే సిండ్రోమ్ లో జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ కామన్ ప్రజలు గమనించుకోవాల్సింది ఏంటంటే ఎవరికైతే వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుందో, ఎవరికైతే ఒక 2-3 వారాల క్రితం వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత స్పర్శ లోపించడం జరుగుద్దో, చేత కాకపోవడం జరుగుద్దో, దీన్ని మెడికల్ టర్మ్ లో అసెండింగ్ పారాలిసిస్ అంటాం. అంటే కాలు దగ్గర నుంచి వరకు అది పెరుగుతూ వస్తుంది. సో మనం అది డిటెక్ట్ చేస్తే దీనికి ఇంటర్వెన్షన్ చేసుకున్న దాని వల్ల కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. తద్వారా ఏమవుతుందంటే రిక్వైర్మెంట్ ఆఫ్ ఐసీయూ కానివ్వండి, వెంటిలేషన్ కానివ్వండి రాకుండా మనం డాక్టర్ ద్వారా సలహా సూచనలు పాటిస్తూ మనం దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎలిమెంట్ ఆఫ్ సస్పిషన్ అనేది ఫస్ట్ రావాలి. తర్వాత డీటెయిల్ అన్నట్టు హాస్పిటల్ అటెండ్ కావాలి. తర్వాత డాక్టర్ గారు మనం ఏదైతే అడ్వైజెస్ ఇస్తారో ఆ అడ్వైజెస్ క్రమంలో చేసుకుంటే కాంప్లికేషన్స్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అయితే గులియన్ డయాగ్నోజ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ పరంగా చూసుకుంటే చాలా మటుకు 2 విధాలుగా ఈ ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. అయితే ట్రీట్మెంట్ లో ఒకటేమో ఇమ్యూనోగ్లోబులిన్ ఇన్ఫ్యూషన్, అంటే ఇంజెక్షన్స్ ద్వారా ఈ టాక్సిన్ రిలీజ్ ఆర్ ఎఫెక్ట్ అవ్వడం కానీ, స్పైనల్ కార్డ్ ని ఎఫెక్ట్ చేయడం కానీ తగ్గించే విధంగా ఈ ఇమ్యూనోగ్లోబులిన్స్ అనే ఇంజెక్షన్స్ ఇస్తాం. అదే విధంగా ప్లాస్మా పెరిసిస్ అంటాం. అంటే ఒక కైండ్ ఆఫ్ డయాలిసిస్ లాగా మనం చేస్తూ లోపల ఉన్న టాక్సిన్స్ అన్ని ఫిల్టర్ చేసి ఫ్రెష్ బ్లడ్ ని మళ్ళీ రీఇచ్చడం ద్వారా ఈ టాక్సిన్ ఎఫెక్ట్ ఈ వెన్నుపూస మీద కానివ్వండి, నర్వస్ షీత్ మీద కానివ్వండి, బ్రెయిన్ మీద కానీ పడకుండా కాపాడుకుంటూ ఈ కాంప్లికేషన్స్ కి దారి తీయకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. కొన్ని రేర్ కండిషన్స్ లో ఈ అక్యూట్ డీమైలినేటింగ్ పాలిన్యూరైటిస్ ఏదైతే గులియన్ బారే సిండ్రోమ్ అంటున్నామో అవి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ దారితీస్తున్నాం. ముఖ్యంగా నరాల బలహీనతకు దారితీసే విధంగా పనిచేస్తాయి. ఓకే. అయితే డాక్టర్ గారు, రాకుండా జాగ్రత్తలు అంటే ఇమ్యూనిటీని మనం స్ట్రాంగ్ గా ఉంచుకోవడము. సో ఏదైనా లక్షణాలు కనిపిస్తే కనుక వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే మనం అంత స్టేజ్ వరకు వెళ్ళకుండా ఉంటాం, అంతేనా? 100% ఇమ్యూనిటీని మనము ఇంప్రూవ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ కాకుండా వ్యాక్సినేషన్ స్కెడ్యూల్, పర్టికులర్ గా చిన్నపిల్లల్లో ఈ రోటా వైరస్ అనేది ఏవైతే ఎక్కువగా మన లూజ్ మోషన్స్, వామిటింగ్స్ కి దారితీస్తాయో ఈ వైరల్ సీజన్ ఎక్కువగా చిన్నపిల్లలకి రోటా వైరస్ ద్వారా ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుంది. రోటా వైరస్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ మూలాన చిన్నపిల్లల్లో గులియన్ బారే సిండ్రోమ్ ఎక్కువగా కనిపించేదానికి ఆస్కారం ఉంది. సో అందుకోసం గవర్నమెంట్ రెగ్యులేషన్ ప్రకారము రోటా వైరస్ వ్యాక్సిన్స్ పర్టికులర్ గా చిన్నపిల్లల్లో వేసుకున్న దాని వల్ల ఇలాంటి తీవ్రమైన వ్యాధులు, గులియన్ బారే సిండ్రోమ్ లాంటి వ్యాధులు రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా డాక్టర్ గారు. ఇప్పుడు ఏదైనా ఒక 4 లక్షణాలు కనిపించాయి, సో దీనికోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఏమున్నాయి డాక్టర్ గారు? సో ఐడియల్ గా ఏంటంటే నేను చెప్పిన విధంగా
ఒకటి ప్రిసీడింగ్ వైరల్ ఇన్ఫెక్షన్ నంబర్ 1. రెండోది తిమ్మెర్లుగా కాలాల్లో ఫామ్ అవుతూ టైం క్రమేణా అది పెరగడం. అంటే కాలాల్లో పెరిగింది చేతుల వరకు తల వరకు ఇంక్రీజ్ అవుతూ పోవడం వల్ల దీన్ని అసెండింగ్ న్యూరలాజికల్ డిజార్డర్స్ అంటాం. అలాంటివి జరిగినప్పుడు హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ అనేది ఉండాలి. అలాగే శ్వాస తీసుకోవడం కానివ్వండి, బ్యాలెన్స్ కాకపోవడం కానీ జరిగినప్పుడు డెఫినెట్ గా అది సీరియస్ గా ప్రోగ్రెస్ అవుతుంది. అదే కాకుండా ర్యాపిడ్ ప్రోగ్రెషన్ చాలా ఫాస్ట్ గా మారిపోతూ వస్తున్న సిచ్యువేషన్స్ లో కూడా హాస్పిటల్కి అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి మనం చూసుకోవాలి. ఇంట్లో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం వచ్చిందంటే వేరే వాళ్ళకి కూడా వస్తుందా డాక్టర్ గారు? అంటే హ్యూమన్ టు హ్యూమన్ వచ్చే అవకాశం ఉంటుంది? లేదండి, అలాంటి ట్రాన్స్మిషన్ ఏమీ లేదు. డెఫినెట్లీ ఒక పర్సన్స్ రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీ ద్వారానే ఇలాంటివి ఎఫెక్ట్ అవడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ఎవరికైనా లక్షణాలు కనిపించినా ఒకసారి డాక్టర్ని సంప్రదించాలని కోరుకుందాం. ఇక అంతేకాకుండా దీని బారిన పడకుండా మీరు చాలా చక్కటి జాగ్రత్తలు చెప్పారు. అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుకుందాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. నమస్తే.